ఉండవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే సేవలో యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. యాటిట్యూడ్ అంటే వైఖరి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆరాధన అంటే జోనా శామ్యూల్ ఉంటేనే ఆరాధన అనుకుంటాం. ఆరాధన ఎప్పుడు పాటలతో మాత్రమే ఉండదు. పాటల ఆరాధన ఒక భాగం అంతే. ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో చాలా మంది అనుకునేది ఏమిటంటే 4 పాటలు పాడకపోతే, 4 భజనలు చేయకపోతే, 10 సార్లు హల్లెలూయా అనకపోతే అది ఆరాధన కాదనుకుంటున్నారు. పెద్ద పొరపాట్లో ఉన్నారు మీరు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ జీవితమే ఒక నైవేద్యం. క్రైస్తవుడికి, ముఖ్యంగా యాజకుడికి జీవితమే నైవేద్యం, జీవితమే ఆరాధన. కేవలం పెదవుల ఆరాధనని దేవుడు ఇష్టపడ్డాడు. మీకు తెలిసే ఆ విషయం. మీ పెదవులను ఆరాధిస్తున్నాయి, మీ హృదయం నాకు దూరంగా ఉంది. ఒకవేళ జీవితమే నైవేద్యం అయిందనుకోండి, మ్యూజిక్ లేకపోయినా నోట్లోంచి మ్యూజిక్ వస్తుంది. అర్థమైందా మీకు? మ్యూజిక్ ఆరాధనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్ కాదు, ఆరాధన మ్యూజిక్ ఇన్స్పిరేషన్. ఈవెన్ జోనా శామ్యూల్ గారు ఒక కొత్త మ్యూజిక్ ప్యాటర్న్ వేయాలంటే, 4 స్వరాలు కట్టాలంటే దానికి మళ్ళీ ఆరాధన కావాలి. ఆరాధన లేకుండా కట్టేటువంటి పాటలు ఉన్నాయి, ఆరాధన భావంతో కట్టే పాటలు ఉన్నాయి. పాటను బట్టి ఆరాధన రాదు, ఆరాధన బట్టి పాట పుట్టాలి.